కర్తవ్యతానిష్టతో, ఎప్పుడు ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యడం ప్రాజ్ఞత, అది ధర్మం. ఆచరించడానికి పనికిరాని ధర్మం కొన్ని చెయ్యవలసి వచ్చినప్పుడు ఎంత వినయంతో ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. అది చేయకపోతే చదువుకోవడానికి పనికి వచ్చిందేమో కానీ ఆచరణలో పనికిరాలేదని గుర్తు. అప్పుడు అది ధర్మాత్ముడు అనిపించుకోవడానికి పనికిరాదు. అలా మహానుభావుడు తదనంతర కాలంలో అశ్వమేధయాగం చేశాడు, సంతోషాన్ని పొంది వ్యాసుడికి రాజ్యాన్నంతటినీ దానం చేసేశాడు. అశ్వమేధం దానం చేసేసి ఇప్పుడు నాకు రాజ్యం లేదు కాబట్టి అరణ్యానికి వెళ్ళిపోతానని. అప్పుడు కూడా మనశ్శాంతి అంటే వ్యాసుడు నేనెందుకు రాజ్యం వెళ్తాను, నువ్వు ద్రవ్యం ఇచ్చి రాజ్యం తీసుకో అన్నాడు. అంటే దానికి తగినట్టుగా ఇవ్వాలని కోటుల మాడలు కుప్పపోసి రాజ్యాన్ని మళ్ళీ పుచ్చుకొని రాజ్య పరిపాలన పరమధార్మికంగా చేశాడు. ధృతరాష్ట్ర మహారాజు గారిని, గాంధారిని తన దగ్గర కన్న తల్లిదండ్రులను ఎలా చూస్తారో అలా చూశాడు. విదురుడి